హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ చిక్కుడుకాయ అన్నం. ఇది చేయడం చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా చిక్కుడుకాయ గింజల్ని తీసుకొని దీనిపైన ఉన్న పొట్టుని తీసేసుకోవాలి. ఇట్లా అన్ని గింజలని పైనున్న పొట్టు తీసేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా అన్ని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 1 కప్పు బియ్యం వేసుకోవాలి. 1/2 కప్ పొట్టు తీసిన చిక్కుడుకాయ గింజల్ని వేసుకోవాలి. ఇందులోకి నీళ్లు పోసుకొని 2 సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి. రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల నీళ్ళని వేసుకోవాలి. 2.5 కప్పుల నీళ్లు ఎందుకు వేసుకుంటున్నాము అంటే చిక్కుడుకాయ గింజలు కూడా తీసుకున్నాం కదా, అవి మంచిగా ఉడకడానికి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కారానికి సరిపడా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి. కరివేపాకుని వేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఆ బియ్యంలో నీళ్లు వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకొని ఆ నీళ్లను కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దీనిపైన ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పైన వాటర్ పోసుకోవాలి. ఇట్లా వాటర్ పోసుకోవడం వలన రైస్ మంచిగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో ప్లేట్ తీసుకొని కలుపుకోవాలి. అన్నం మంచిగా ఉడికేంత వరకు ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇట్లా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చిక్కుడుకాయ అన్నం రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి.